తనపై తానే హత్యాయత్నం చేసుకుని పోలీసులు ఆశ్రయించాడు బీజేపీ నేత భాస్కర్ గౌడ్ ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన ఉప్పల్ పోలీసులు భాస్కర్ గౌడ్ నిందితులని విచారణలో తేలడంతో అతనిపైతో పాటు 6గురిని రిమాండ్కు తరలించారు. బోడప్పలో నివాసం ఉంటున్న భాస్కర్ గౌడ్ సినీ నిర్మాతగాను బీజేపీ హిందూ ప్రచార కమిటీగాను వ్యవహరించారు. ఇక ఆ క్రమంలో సమాజంలో పలుకుబడి పెంచుకునేందుకు మర్డర్ ప్లాన్ చేయించుకున్నారు. ఈ ఘటనతో తనకు గన్మెన్లు ఉంటారని తద్వారా సమాజం గౌరవిస్తుందనే దురుద్దేశంతోనే ఈ మాస్టర్ ప్లాన్ చేశాడని పోలీసులు తెలిపారు. భాస్కర్ గౌడ్తో పాటు ఈ మర్డర్ ప్లాన్ కోసం సహకరించిన మరో 6గురిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించామని, ఇంకో 2 పరారులో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ పూర్తి డీటెయిల్స్ను మల్కాజ్గిరి డీసీపీ పద్మజ వెల్లడించారు. ఒక 10-15 ఇయర్స్ నుంచి హిస్టరీ ఉంది. ఇప్పుడు ఈ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. బికాజ్ ఇట్ ఈజ్ అరౌండ్ 7 o'clockకి అటెంప్ట్ జరిగింది కాబట్టి తర్వాత ఇక్కడ మా పోలీస్ స్టేషన్కి రాకముందే చాలా వరకు ఈ వీడియోని బాగా వైరల్ అయిపోయింది. చాలా మీడియాస్ గ్రూప్స్లో కూడా చాలా వైరల్ అయిపోయింది. సో ఈ క్రమంలో ఈ కేసు ఇంపార్టెన్స్ తీసుకొని ఒక 3 టీమ్స్ ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. సో ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో మనకు తెలిసింది ఏంటంటే ఎవరైతే ఈ కంప్లైంట్ అని ఉన్నారో ఇతనే ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చారని చెప్పి మనకు అర్థమైంది. సో ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఉదయ్ భాస్కర్ గౌడ్ ఇతని మీద దాదాపు కంప్లైంట్ ఇతని మీద దాదాపు 7 కేసులు ఉన్నాయి. తర్వాత మేడిపల్లి పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ కూడా ఉంది ఇతని మీద. రకరకాల పోలీస్ స్టేషన్లో నాచారం, కీసర, 420 కేస్ ఆఫ్ మాదాపూర్, తర్వాత మేడిపల్లి ఈ పోలీస్ స్టేషన్స్